నంపూసకుడమ్మ, జైలు అధికారి అయినా నంపూసకుడు రథం ఎక్కడండి, రథం ఎక్కి బైబిల్ తీసుకుని యెషయా గ్రంథం చదువుతున్నాడంట. యెషయా గ్రంథం చదువుతుంటే అతనికి అర్థమవుతుంది, బుర్రక ఎక్కడం లేదు. మనకైతే ఫోన్లు ఉన్నాయి, వివరంగా తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి, అర్థమవుతలేదు. కానీ అక్కడ ఫిలిప్పు అనే ఒక శిష్యుని అక్కడ పంపాడు దేవుడు. యెషయా గ్రంథం గురించి యేసయ్య వచ్చాడు, ఆనందోసారి యేసయ్య వచ్చాడు, మన కొరకు మరణించాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడు, మరలా వస్తాడు. ఆ మాట ఎవరైనా చెప్పేటప్పటికి నా పుస్తకుడికి ఏమైందో చెప్పనమ్మా, ఒక్క మాటే. అందరూ ఉన్నారు కదండి, ఒక్క మాటే. యేసయ్య వచ్చాడు, మరణించాడు, పునరుద్ధానుడే లేచాడు, మళ్ళీ వస్తాడు. ఎంతమంది నమ్మారు? నమ్మిన వారందరూ చేతులు పైకెత్తారా? నేను ఇద్దరు నుంచి పెడదాం అనుకున్నాను, ఇద్దరు చేతులు పైకి. ఇందులో చాలా మంది నమ్మని వాళ్ళు ఉన్నారు. దేవుడు కన్నీరు కాల్చుతాడు నీ కుటుంబం పట్ల. నీ కుటుంబంలో ఎంతమంది నమ్మలేదు నీకు తెలుసా? మందిలో అసలు నువ్వు చేర్చబడ్డావా? బాప్తిస్మం పొందిన వారే నమ్మినట్టు, నమ్మిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష. అబ్బా భలే చెప్పారు, చెప్పిన నమ్మారు. మరి రక్షణ అంగీకరించారా? ఇన్నిసార్లు అన్నాను కదా, యేసయ్య వచ్చాడు, లేచాడు, మళ్ళీ వస్తాడు. ఇప్పుడే వచ్చాడు అనుకోండి, అందరి సినిమా కాదు, దేవుడు రాకడ దృష్టి మీకు చూపిస్తున్నాడు. అదిగో మేఘాలు వస్తున్నాడు, మన 10 మంది దోతలైకోండి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు రాకడ ఈ టైంలో నువ్వు ఎంత పడతావా? పరలోకం వెళ్తావా? ఎంతమంది వెళ్తారు? విడబడిపోతావా? రక్షణార్థి విడబోతావు, ప్రభు నమ్మకపోతావు, ప్రభు నమ్మకపోతావు. నువ్వు వచ్చేసాడు మీరు ప్రభు, నువ్వు ఎక్కడ ఉంటావు? నమ్మిన వాడు, రక్షణ పొందిన వాడికి మాత్రమే పరలోకం. గొర్రెలు మేకలు ఏం చేస్తారంట? మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? యేసయ్య గుంపులో ఉన్నావా? నిత్యరాజ్యం ఉన్నదన్న ఒక ఆశయం ఉన్నది, వాక్యాలన్నీ వివరంగా చెప్తావు, కానీ బాప్టిజం మీద దూరంగా వెళ్తారు. నీటి మూలంగా ఎంతమంది జన్మించారు? నువ్వు జన్మించి ఎన్ని రోజులైంది? ఇది ఒక మర్మం. నువ్వు జన్మించి ఎన్ని రోజులైంది? 2015లో నేను రక్షణ పొందాను. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది నేను జన్మించి. శరీరపరంగా జన్మ కాదు, నీటి మూలంగా జన్మ. మీరు ఎంతమంది ఎన్ని నెలలు అయినాయి? ఇంకా జన్మించలేని వాళ్ళు ఉన్నారండి. జన్మించలేదు, నువ్వు వస్తున్నావు కానీ జన్మించలే. దేవుని నమ్మనంటే, దేవుని నమ్మితే రక్షణ పొందుతావు, అప్పుడు నువ్వు జన్మించినట్టు. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా, మందిలో ఎంత పరిచయం చేసినా ఏం పన్ను పెడతావు దేవుడు. నేను ఆత్మను తృష్టుకుని ఆత్మ రక్షణ పొందాలంటే దేవుడితో చెప్తున్నాను కానీ నాకు ఏదో పేరు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి కూడా అక్కడ కాచిన దాహం అదేనండి. నువ్వు ఇంకా రక్షణ పొందరు, రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందని కారణం ఇప్పుడు దాకొస్తుంది. ఐతోపిక నంబర్ ఒక్క మాట చెప్పాడు పిలుపు. ఇందాక నేను చెప్పాను కదా, ఆ ఒక్క మాటతో ఇంకా ఎందుకు ప్రయాణంలో మీతో చెప్తారు కొంతమంది వాక్యాలు. ఆ ప్రయాణంలో వెళ్తుండే కానీ ఒక్క మాటతో ఇదిగో నీళ్ళు, ఇంకా నాకెందుకు ఆలస్యం చేయలే, ఆశ చెల్లి చెల్లి కాబట్టి అన్న సండే స్కూల్ నుంచి బెదరు ఇంకా ఆలస్యం చేయలే. ఆ ఒక్క మాటతో ఆ నీళ్లు తీసేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జైలు అధికారి సూచిస్తామంటే అక్కడ దూకంగా కడితే ఒక్క మాట కుటుంబంతో మారిపోయింది. హల్లెలూయా. అందరూ పైకి చెప్పారు హల్లెలూయా. నెక్స్ట్ ఒక్కొక్కరు ఉన్నారు. తుయాతెర పట్టణస్తున్నారు. ఎవరండి? ఓదారంగం పడే అమ్మ ఉన్నారు కదా, అందరూ ఉన్నాం కదా ఇక్కడ. ఓదారంగం పడి అమ్మ ఎక్కడ ఉంది? సముద్ర తీరాన్ని ఉందంట. ఆవిడ పౌలు గారు ఇలా ఉండి ప్రసంగిస్తున్నాడు. యేసయ్య వచ్చాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు, మరి రక్షణ పొందాలి లేకపోతే నరకం. అబ్బా ఏ బాబు, యేసయ్య వచ్చాడా, తిరిగి లేచాడా, మళ్ళీ వస్తాడంట. మా శరీరం విడిచిపోతుంది. నువ్వు